ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎన్ని నేర్చుకున్నా, మన సబ్జెక్ట్ మన దగ్గర ఎంతున్నా సరే, ఇంటర్వ్యూని ఫేస్ చేసే ఒక ధైర్యం కావాలి. అండ్ ఆ స్కిల్స్ రావాలి. Yes. అంటే ఫియర్ లేకుండా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా. సో, అది ఎలా ట్రైన్ చేసింది సార్? అండ్ పర్సనల్‌గా మీకెలా హెల్ప్ అయింది? నేను దాంట్లో నేను అప్రిషియేషన్ చేయాల్సింది ఏంటనంటే, అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉందన్నమాట. జనరల్‌గా ప్లేస్‌మెంట్స్ డిపార్ట్మెంట్ అని ఒక ఓకే. డిపార్ట్మెంట్ ఓకే. ఉంది. వాళ్ళు ఏం చేస్తారు అనంటే, మనం చిన్నప్పుడు 10th కంప్లీట్ చేస్తాం. 10th కంప్లీట్ అవ్వగానే ఇంటర్‌లోకి వచ్చేస్తాం. ఇంటర్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అరే 10th సబ్జెక్టే చాలా సింపుల్‌గా ఉందిరా అనే ఒక ఐడియాకి వస్తుంది మనకి జనరల్‌గా అవును. కదా. అవును. ఇంటర్ కంప్లీట్ కాగానే బీటెక్ వెళ్తాం. అరే ఇంటర్ చాలా సింపుల్ కదరా, 10th ఇంకా చాలా సింపుల్ కదరా. అంటే ఏంటి అని అంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది మనకు అక్కడ. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లేస్మెంట్ వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ బాగా కండక్ట్ చేస్తారు. ఓహ్! మాక్ ఓకే. ఇంటర్వ్యూస్ చాలా బాగా కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మేము యాజ్ ఎ ట్రైనర్స్ అంటే ఓన్లీ ట్రైనింగ్ చేసి వీళ్ళకి ఈ సబ్జెక్ట్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, నెక్స్ట్ ఎక్స్పోజర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సపోజ్ ఒక ప్రాజెక్ట్ టేక్ కేర్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏంటి దీంట్లో టర్మ్స్ ఎక్కువ ఏం అడుగుతూ ఉంటారు, వీటిపైన స్ట్రెస్ చేస్తూ ఉంటారు, అవన్నీ మనం ముందే పిల్లలకి ఇస్తాం అన్నమాట.